నమస్కారం. ఈరోజు మనము ఓ చిన్న నీటి మొక్క గురించి మాట్లాడుకుందాం. చిన్నదే, కాని దాని శక్తి మాత్రం చాలా అపారం. దాని పేరే స్పిరులినా. భూమ్మీద ఉన్న అత్యంత పోషకాలున్న ఆహారాల్లో ఇదొకటి. అందుకే దీన్ని సూపర్ ఫుడ్ అని పిలుస్తారు. రోజంతా ఎందుకో తెలియని అలసట, నీరసం ఇలాంటి ఫీలింగ్సు చాలా కామన్ కదా. మనలో చాలామందికి ఇది అనుభవమే. మరి ఇలాంటి వాటికి మన ప్రకృతిలోనే ఒక పవర్ఫుల్ సొల్యూషన్ దాగి ఉందంటే ఎలా ఉంటుంది? ఆ సమాధానమే స్పిరులీనా. సరే, ఇంతకీ ఏంటా సూపర్ ఫుడ్? అసలు కథేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. స్పిరులినా అంటే సింపుల్గా చెప్పాలంటే ఇది నీలి ఆకుపచ్చ రంగులో ఉండే ఒక చిన్న నాచు. ఉప్పునీటి చెరువుల్లో ఇది పెరుగుతుంది. చూడ్డానికి ఎంత చిన్నగా ఉన్నా ఇది నిజంగా ఒక పోషకాల ఘని. అందుకే దీన్ని సూపర్ ఫుడ్ అని పిలవడంలో ఆశ్చర్యం లేదు. అసలు స్పిరులినాకు ఆ సూపర్ పవర్ ఎక్కడనుంచి వస్తుంది? దాని సీక్రెట్ ఏంటంటే ఇందులో ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకా విటమిన్లు, ముఖ్యంగా బి కాంప్లెక్స్ విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఐరన్ కంటెంట్ కూడా ఎక్కువే. అన్నిటికంటే ముఖ్యంగా ఇందులో శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవన్నీ కలిస్తే మన శరీరానికి ఒక కవచంలా పనిచేస్తాయన్నమాట. సరే, ఈ పోషకాలన్నీ మన బాడీకి ఎలా ఉపయోగపడతాయో చూద్దాం. ముఖ్యంగా ఎనర్జీ విషయంలో, ఇంకా మన ఇమ్యూనిటీని పెంచడంలో స్పిరులినా ఎలా హెల్ప్ చేస్తుందో తెలుసుకుందాం. స్పిరులినా వల్ల కలిగే ముఖ్యమైన ప్రయోజనాల్లో మొదటిది, ఇది ఒక న్యాచురల్ ఎనర్జీ బూస్టర్లా పనిచేస్తుంది. అంటే ఇది మన అలసటను సహజంగా తగ్గిస్తుంది. దీన్ని తీసుకోవడం వల్ల రోజంతా యాక్టివ్గా, ఎనర్జెటిక్గా ఉండటానికి వీలవుతుంది. ఇక మన ఇమ్యూనిటీని పెంచడానికి స్పిరులినాలో 3 పవర్ఫుల్ ఆయుధాలున్నాయి. ఒకటి ఫైకోసైనిన్. స్పిరులినాకు ఆ నీలి ఆకుపచ్చ రంగు రావడానికి కారణమిదే. ఇదొక శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్. ఇక రెండోది బీటా కెరోటిన్. మూడోది విటమిన్ సి. ఈ 3 కలిసి మన ఇమ్యూన్ సిస్టమ్ను బలంగా తయారుచేస్తాయి. అంటే ఒక రక్షణ కవచంలా పనిచేస్తాయన్నమాట. కేవలం ఎనర్జీ, ఇమ్యూనిటీ మాత్రమే కాదు, మన శరీరంలో అత్యంత కీలకమైన భాగం అంటే గుండె ఆరోగ్యాన్ని కాపాడ్డంలో కూడా స్పిరులినా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అదెలాగో ఇప్పుడు చూద్దాం. కొలెస్ట్రాల్ విషయంలో స్పిరులినా ఒక స్మార్ట్ రెగ్యులేటర్ లాగా పనిచేస్తోంది. అదెలాగంటే ఇది మన శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ అంటే ఎల్డిఎల్ని తగ్గిస్తుంది. అదే సమయంలో మన గుండెకు అవసరమైన మంచి కొలెస్ట్రాల్ అంటే హెచ్డిఎల్ని పెంచుతుంది. చూసారా ఎంత స్మార్ట్గా పనిచేస్తుందో? ఇక ఎనీమియా అంటే రక్తహీనత సమస్య ఉన్నవాళ్లకి స్పిరులినా ఒక వరం లాంటిది. ఎందుకంటే ఇందులో ఐరన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ఐరన్ మన రక్తంలో ఆక్సిజన్ని మోసుకెళ్లే హీమోగ్లోబిన్ని పెంచుతుంది. దానివల్ల ఎనీమియాతో పోరాడటానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఆరోగ్యమంటే కేవలం లోపల ఉండటమే కాదు, బయటికి కూడా కనిపించాలి కదా. మరి మన అందాన్ని మెరుగుపరచడంలో, అలాగే శరీరాన్ని శుభ్రపరచడంలో స్పిరులినా ఎలా సహాయపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. స్పిరులినా ప్రయోజనాల లిస్ట్ ఇంకా చాలా ఉంది. దీనిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు స్కిన్ను గ్లోయింగ్గా చేస్తాయి, జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి కూడా సపోర్ట్ చేస్తాయి. అంతేకాదు, బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడంలో హెల్ప్ చేస్తుందని కొన్ని స్టడీస్ చెప్తున్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా ఇది మన శరీరాన్ని లోపలి నుంచి క్లీన్ చేసి విషపదార్థాలను బయటకు పంపే ఒక న్యాచురల్ డిటాక్స్ ఏజెంట్లా పనిచేస్తుంది. ఇన్ని ప్రయోజనాలున్నాయని తెలిసాక దీన్ని ఎలా వాడాలో తెలుసుకోవాలి కదా. సో దీన్ని మన డైలీ రొటీన్లో ఎలా చేర్చుకోవాలి, ఏవైనా జాగ్రత్తలు తీసుకోవాలా ఇప్పుడు చూద్దాం. స్పిరులినా వాడటం చాలా సింపుల్. ఇది మనకు పౌడర్ రూపంలో, అలాగే క్యాప్సూల్స్ రూపంలో దొరుకుతుంది. పౌడర్ అయితే నీళ్లల్లో, పెరుగులో లేదా మీకు నచ్చిన స్మూదీలో కలుపుకుని తాగేయొచ్చు. మీ సౌలభ్యాన్ని బట్టి ఏది కావాలో అది ఎంచుకోవడమే. ఒక్క నిమిషం, ఇదొక చాలా ముఖ్యమైన విషయం. స్పిరులినా న్యాచురల్ ప్రోడక్ట్ అయినప్పటికీ దీన్ని తీసుకోవడం మొదలుపెట్టే ముందు తప్పకుండా డాక్టర్ను కలవడం చాలా మంచిది. ఎందుకంటే కొందరి శరీరానికి ఇది పడకపోవచ్చు. దానివల్ల ఎలర్జీలు గానీ, జీర్ణ సమస్యలు గానీ రావచ్చు. కాబట్టి ఎక్స్పర్ట్ సలహా తీసుకున్నాకే వాడటం సేఫ్. చూశారు కదా, స్పిరులినా కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. దీన్ని చూశాక ఏమనిపిస్తుంది? మన చుట్టూ ఉన్న ఈ ప్రకృతిలో మనకు ఇంకా తెలియని ఇలాంటి అద్భుతమైన సూపర్ ఫుడ్స్ ఇంకెన్నో దాగి ఉన్నాయేమో కదా. ఈ ఆలోచనతో ఈ రోజుకి ముగిద్దాం.